ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ వడలు మరి క్యాబేజీతో ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను 1 కప్ శనగపప్పును తీసుకున్నాను. వీటిని ఒక పాత్రలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పప్పు పూర్తిగా ములిగేటట్లు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వీటిని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పప్పును ఈ జార్లో వేసుకోవాలి. కొంచెం పప్పును పక్కన పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్కలు 2 వేసుకోవాలి. అలాగే కారం తగినట్లు 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 7 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగినట్లు వాళ్ళు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మిగతా శనగపప్పును వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. ఏ కప్పుతో శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ క్యాబేజీ తురుమును తీసుకోవాలి. ఇలా సన్నంగా తురుముకోవాలండి. ఈ తురుమును కూడా ఈ మిశ్రమంలో వేసుకోవాలి. టేస్ట్కి తగినట్లు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్లు చేతితో బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చేతి మధ్యలో ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే వడ నీట్గా వస్తుందండి. ఇలా మొత్తం వడలన్నీ తయారు చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవటానికి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేసుకుంటూ వేసుకోవాలి. అలా వేసుకుంటే వడలు నీట్గా వస్తాయి. ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలండి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా వడలు మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వడలు మొత్తం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, క్యాబేజీ వడలు రెడీ. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మరింత ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మరి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి నా వీడియోలో చూసేయండి.